డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. మరి ఇక్కడున్న శిలాఫలకంపై పేర్లు లిఖించి అభిమానంతో ఆదరణతో వీళ్ళను పిలవడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటే గమనించాలా, నిన్న ఒక 20 రోజుల క్రితం మన ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో కలెక్టరేట్లో అంబేద్కర్ గారి స్టాచ్యూని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాచ్యూ ఏర్పాటు జరిగినటువంటి దాని మీదట అక్కడ మన సంతనోతరపాడు శాసనసభ్యులైనటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారి పేరు ఈ శిలాఫలకం మీద లేదని మరి ఆయన అనుచరులు, ఆయన కొంతమంది దళిత సంఘాలు వ్యతిరేకించడం జరిగింది. ఆయన మరి ఆ కార్యక్రమం నుంచి అలిగి వెనుదిరిగిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూల మహానాడు తరపున నేను అంటే వాస్తవంగా కలెక్టరేట్లో ఏ కార్యక్రమం జరిగినా మరి దానికి ప్రోటోకాల్గా డిఆర్ఓ వ్యవహరిస్తారు. ఇది ప్రోటోకాల్ రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది. ఈ డిఆర్ఓ గారు మర్చిపోయారా లేకపోతే ఏం జరిగిందని చెప్పి దాని మీద ఒక వీడియో కొట్టి ఆ తర్వాత వెంటనే ఆ శిలాఫలకాన్ని తొలగించి ఆ శిలాఫలకం మీద మళ్ళా బిఎన్ విజయ్ కుమార్ గారి పేరును మరి కొట్టించి మళ్ళా కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఎంతో కష్టపడి ఆర్థిక స్తోమతలతోటి ఒడిదుడుకులు ఎదుర్కొని మరి దాదాపుగా 12-13 లక్షల రూపాయలతోటి వ్యయంతో ఖర్చు పెట్టి అంబేద్కర్ గారి స్టాచ్యూని ఏర్పాటు చేసుకొని అభిమానంతో గౌరవంతో ప్రజాప్రతినిధులని, స్థానిక ప్రజాప్రతినిధులని, ఆ తర్వాత మా దళిత ప్రజాప్రతినిధులని, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని ఎంతో అభిమానంతో ఆహ్వానిస్తే మీరు ఈ ఆహ్వానాన్ని తిరస్కరించి ఇందాకటి దాకా వస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు రాకపోవడం మీ విజ్ఞాతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే మీకు ఎలక్షన్ల సమయంలో మా ఓట్లు కావాలా, రాత్రుల పూట్ల మా కాలనీల చుట్టూరు ప్రదక్షిణలు చేస్తారు, మరి మా మంచాల మీద కూర్చుంటారు, మా ఇళ్లలో మంచినీళ్ళు తాగుతారు, మరి మా ఇంట్లో మేము తినేది చేయబెట్టి తింటారు ఆ ఒక్కరోజేపే. మరి ఇలాంటి సందర్భంలో ఈరోజు పార్టీలకు అతీతంగా మరి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే మీ అందరికీ తెలుసు, మరి ఆయన ఏంది, ఆయన కథ ఏంది మీ అందరికీ తెలుసు. కానీ ఇంత అభిమానంతో మరి ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు, యువకులు, విద్యార్థులు, అంబేద్కర్ యువజన సంఘాలు మిమ్మల్ని ఆహ్వానిస్తే ఈ ఆహ్వానాన్ని ఇందాకటి దాకా వస్తామని చెప్పి తిరస్కరించడం ఇది సిగ్గుచేటని, ఈ యొక్క ఘటనను మరి ఈ నగరంలోనే కాకుండా ఈ జిల్లాలో ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూల మహానాడు తరఫున పార్టీలకు అతీతంగా తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ కాలనీలో 50 డివిజను వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు దయచేసి ఏమనుకోకుండా 2 నిమిషాలు అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూల మహానాడు తరఫున చిన్న విన్నపాన్ని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అయితే ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉండటానికి ఇల్లు లేక, తినటానికి తిండి లేక, వేసుకోవటానికి బట్టలు లేక, ఊరికి దూరంగా ఉంటూ, శ్మశానాలకు దగ్గరగా ఉంటూ, మానవ జీవన వికాసానికి దూరంగా ఉంటున్నటువంటి మన బ్రతుకుల్ని ఈరోజు ఈ సమసమాజంలోకి మరి ఏ దేవుడు కానీ, ఏ దెయ్యం కానీ, మరి ఏ మత గ్రంథం కానీ, కుల గ్రంథం కానీ మనల్ని తీసుకురాలేదు, మన తలరాతలు మార్చలేదు. వాస్తవంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం మాత్రమే ఈరోజు ఈ సమాజంలో తిరగలుగుతున్నాము. మరి మీరు ఈ రిజర్వేషన్ కోటాలో ఎమ్మెల్యేలు అవ్వగలుగుతున్నారు, మేయర్లు అవ్వగలుగుతున్నారు, కలెక్టర్లు అవ్వగలుగుతున్నారు. ఈరోజు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ప్రతి ఒక్క స్థాయిలో
ఈ ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ కోటాలో మా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంపాదించి పెట్టినటువంటి రిజర్వేషన్ కోటాలో మీరు అనుభవిస్తున్నారని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇలాంటి తరుణంలో మరి సిగ్గు అనేది ఉంటే నూతలపాడు శాసనసభ్యుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమానాడు తరపున ప్రశ్నిస్తున్నాను. మీరు 7-8 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర కార్యక్రమంలో వర్గీకరణకు వ్యతిరేక పోరాట ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చాలా మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అది మీకు నాకు అంతర్గత పోరుంటే దాన్ని పక్కన పెడుతున్నాను. నేను చాలా అభినందిస్తున్నాను మిమ్మల్ని. అయితే నేను నిన్న ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు కలిసి ఈ రాష్ట్రంలో మాలల మీద జరుగుతున్న కక్షను మరి కుట్రను మాలల మీద వివక్ష జరుగుతుంది, మాలలను అణచివేయాలని చూస్తున్నారు అనే దాని మీద ఈ యొక్క రాజ్యాంగాన్ని పునరాలోచించుకోవాలని నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని కలిసి మాలమానాడు తరపున వినతి పత్రం ఇచ్చి వచ్చిన రోజు కూడా ఎస్ఎన్ బాడు ఎమ్మెల్యే గారు ఫోన్లో నన్ను అభినందించడం జరిగింది. దీనికి కూడా అభినందిస్తున్నా. నీకు ఇక్కడ హెడ్ క్వార్టర్లో ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్లో మీకు జరిగినటువంటి అవమానం మీద నేనే మొదటగా స్పందించి ఆ శిలాఫలకాన్ని తీసివేసి మళ్ళా మీ పేరును చేర్పించి కొత్త శిలాఫలకాన్ని వేయడం జరిగింది. మీ పార్టీలో అంతర్గత విభేదాలు ఎన్నున్నా వాస్తవంగా నిన్ను ఇక్కడికి ఆహ్వానించారు కాబట్టి ఒక దళిత శాసనసభ్యుడిగా ఈ రోజు ఇక్కడికి నువ్వు రావాల్సినటువంటి బాధ్యత నీ మీద లేదా అని అడుగుతున్నాను నేను. కాబట్టి ఇంకొకసారి నువ్వు ఆలోచించుకోవాలి. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మన అని ఆహ్వానించినప్పుడు మేము మా మాల సామాజిక వర్గంలో మా రిజర్వేషన్ కోటాలో మా రిజర్వేషన్ ఉపయోగించుకొని ఈరోజు శాసనసభ్యులుగాను ఉంటూ మరి చట్టసభల్లోకి వెళ్తూ మరి ఈ యొక్క అంబేద్కర్ గారి మరి స్టాచ్యూ ఆవిష్కరణకి రాకుండా నువ్వు మానుకోవడం సిగ్గుచేయటాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాలమానాడు తరఫున తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ అంబేద్కర్ గారి యువజన సంఘం విద్యార్థి సంఘాలు దయచేసి ఒక 2 నిమిషాలు అందుబాటులో ఉండాలని తెలియజేస్తున్నాను. అయితే ఏదైతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా స్త్రీల కోసం కేబినెట్ మంత్రిగా ఉండి మరి స్త్రీల కోసం హిందూ కోడ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ హిందూ కోడ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినందుకు స్త్రీలకు పురుషులతో సమానమైన హక్కుల కోసం మరి హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనవాదులు మరి స్త్రీలకు సమానమైన హక్కులు ఇవ్వడానికి లేదు, స్త్రీలు పురుషులతో సమానంగా రావడానికి లేదు అని చెప్పి హిందూ కోడ్ బిల్లును తిరస్కరించడం జరిగింది. ఈ హిందూ కోడ్ బిల్లును తిరస్కరించినప్పుడు నేను పెట్టినటువంటి బిల్లును తిరస్కరించారని చెప్పి ఆ రోజుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి మొట్టమొదట కేంద్ర మంత్రిగా ఉండే ఈయన పెట్టినటువంటి బిల్లును తిరస్కరించారని మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి మొట్టమొదట గనుడు ఈ భారతదేశంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రం ఒక్కడేననే గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజు రవి సెలవు గప్పి సత్కరిస్తున్నారు. ఓకే. సీని గారిని కూడా మేజిస్ట్రేట్ గారు సింగే గారు గులా వసంతరావు గారు సన్మానం చేస్తున్నారు.